కొన్ని కథలు ఎప్పటికీ అద్భుతాలే. ఎన్నేళ్లు గడుస్తున్నా ప్రేక్షకుల మధ్యలో కొలువు తీరుతాయి. సరిగ్గా అలాంటి సినిమానే టైటానిక్. పైకి ఇదో మునిగిపోయిన పడవ కథే, కానీ అంతర్లీనంగా గొప్ప ప్రేమ కథ. ఈ సినిమాను 3Dలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రేక్షకులకు టైటానిక్ అంటే ఎందుకంత మోజు? అసలు ఈ సినిమాలో ఏముంది? ప్రేమ కథకు మించిన విషయం ఏమన్నా ఉందా? Titanic was called the ship of dreams. And it was. It really was. All right, open your eyes. లో జేమ్స్ కెమెరూన్ దర్శకత్వ ప్రతిభ నుంచి వెలువడిందో అద్భుతం. దాని పేరు టైటానిక్. ఎప్పుడో చరిత్రలో మునిగిపోయిన ఓ ఓడ కథ. ఆ ఒక్కటే అయితే సినిమా ఏముంటుంది? దానికి ప్రేమను జోడించారు. ధనిక పేద తారతమ్యాలను జత చేశారు. కాస్తంత స్వేచ్ఛను కూడా జోడించి తెరకెక్కించారు. సినిమా మొత్తాన్ని ఓడలోనే తెరకెక్కించడం నిజంగా సాహసమనే చెప్పాలి. ఇందుకోసం భారీ సెట్ను వేశారు. టైటానిక్ మునిగిపోయే సన్నివేశాల కోసం అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడారు. ఎక్కడ చూసినా అద్భుతమే. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి తెరకెక్కించిన ఈ సినిమా విడుదల తర్వాత సంచలనం సృష్టించింది. భాషతో సంబంధం లేకుండా భారీ రికార్డులు సృష్టించింది. Is this it? Don't you believe it, Rose? Rose! Don't you understand? The water is freezing and there aren't enough boats. Half the people on the ship are going to die. Not the better half. What are we doing, Mommy? When I finish putting first-class people on the boats, they'll be starting with us. Haul away! Why are the boats being launched half full? For God's sake, there's women and children down here! Let us out so we can have a chance! Where are you going? What to him? You jump, I jump, right? I hope you enjoy your time together! ఓడ కథ, ప్రేమ కథ, సాంకేతిక పరిజ్ఞానం కేవలం ఇవి మాత్రమే ఇంత విజయానికి కారణం కాదు. టైటానిక్ లో ఇంకా ఏదో ఉంది. ఏముంది? నిజమైన ప్రేమ ఉంది. ఓడ మునిగిపోయే సమయంలో ఈ విషయాల్ని కెమెరూన్ అద్భుతంగా ఆవిష్కరించాడు. కలిసే చనిపోవాలనుకున్న వృద్ధ జంట కాసేపట్లో చనిపోతారని తెలిసి సాధనలో మునిగిన వయోలిన్ బృందం, కర్తవ్యాన్ని నిర్వహించలేకపోతున్నామని మదనపడ్డ ఉద్యోగి, ఇలా ఏకంగా భగవద్గీతను మన ముందు ఆవిష్కరించాడు కెమెరూన్. సినిమాలో మిగతా అంశాలన్నీ ఓ ఎత్తైతే కథానాయిక కేట్ మరో ఎత్తు. ఈ భామ అందాలు అడుగడుగునా ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. తొలిచూపులోనే ప్రేమ పుడుతుందా అనే వారికి ఈ ముద్దుగుమ్మను చూపిస్తే మళ్లీ ఆ ప్రశ్నను అడగరేమో. హీరో హీరోయిన్లు ఓడ ముందుకు వచ్చి నిలబడే సన్నివేశం ప్రేమ కథల్లో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. Got everything I need right here with me. I figure life's a gift and I don't intend on wasting it. You never know what hand you're gonna get dealt next. You learn to take life as it comes at you. When this ship docks, I'm getting off with you. విడుదల తర్వాత టైటానిక్ సంచలనాల గురించి చెప్పేదేముంది? అప్పట్లో 20 కోట్ల భారీ వ్యయంతో నిర్మితమైన ఈ సినిమా ఇప్పటి వరకు 185 కోట్ల దాకా వసూలు చేసింది. నటన, దర్శకత్వం, కథ, సంగీతం, డైలాగులు, సాంకేతిక పరిజ్ఞానం ఇలా ఎన్నో విభాగాల్లో టైటానిక్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 14 విభాగాల్లో ఆస్కార్ బరిలో నిలిచి 11 పురస్కారాలతో సత్తా చాటింది.